హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ స్వరూప. నేను ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవాళ. ఇక్కడ చూసారా, ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ని తీసుకొని వచ్చి ఒక చిన్న టీ కప్ ఆఫ్ వాటర్లో యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఆ వాటర్ని తాగలుగుతామా? నో కదా, అస్సలు తాగలేం, రైట్? నెక్స్ట్ అదే స్పూన్ ఆఫ్ సాల్ట్ని తీసుకొని వచ్చి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కలిపామనుకోండి, చాలా ఉప్పగా ఉంటుంది. బట్ ఓకే, మనం మేనేజ్ చేసి ఎలాగోలా తాగేయగలుగుతాం. నెక్స్ట్ ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ని తీసుకొని వచ్చి ఆ సాల్ట్ని తీసుకొని వచ్చేసి ఒక జార్ ఆఫ్ వాటర్లో కలిపామనుకోండి, ఈజీగా మనం తాగలుగుతాం, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే స్పూన్ ఆఫ్ సాల్ట్ని తీసుకొని వచ్చి ఒక చిన్న కొలంలో కలిపామనుకోండి, అసలు ఆ వాటర్లో ఏమైనా చేంజ్ ఉంటుందా? అస్సలు చేంజ్ ఉండదు కదా, రైట్? దీన్ని నేను మన ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ స్పూన్ ఆఫ్ సాల్ట్ని మన ప్రాబ్లమ్స్ అనుకుంటే, మన మెంటల్ స్టామినా ఈ స్పూన్ ఆఫ్ సాల్ట్ని ఏమంటున్నాను, మనకు వచ్చే ప్రాబ్లమ్స్. మన మెంటల్ స్టామినా ఏంటి ఇక్కడ? కప్. సో చిన్న కప్ అంతా మనకు మెంటల్ స్టామినా ఉందనుకోండి, మనం అసలు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అస్సలు బేర్ చేయలేం, భరించలేం, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అదే మనకు గ్లాస్ అంతా మనకి స్టామినా ఉందనుకోండి, అతి కష్టం మీద ప్రాబ్లమ్స్ బయటపడతాం. అదే మన స్టామినా ఒక జార్ అంత ఉందనుకోండి, ఈజీగా మన ప్రాబ్లం మనం హ్యాండిల్ చేసేసుకుంటాం. అదే మనకు ఒక పాండ్, ఒక చిన్న చెరువు అంత స్టామినా ఉందనుకోండి, మన మెంటల్ స్టామినా, అసలు మనకి ప్రాబ్లం లాగే అనిపించదు. సో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నవి మన చేతుల్లో ఉండవు. అది మనం ఏ మనిషికైనా ఎప్పుడైనా ఎలా అయినా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ప్రాబ్లం బయట నుంచి వచ్చేదాన్ని మనం హ్యాండిల్ చేయలేం. కానీ మనం చేయగలిగిందంట ఏంటి అంటే, మన మెంటల్ స్టామినాని కప్ స్టేజ్ నుంచి గ్లాస్ నుంచి జార్ నుంచి పాండ్ లాగా డెవలప్ చేసుకున్నాం అనుకోండి మన మెంటల్ స్టామినాని, అస్సలు మనకి ప్రాబ్లం లాగే అనిపించదు. ఓకే, సో ఇవాల్టి నుంచి మనం ప్రాబ్లం మీద ఫోకస్ పెట్టకుండా ఫోకస్ ఆన్ యువర్ మెంటల్ స్టామినా. సో ఇవాళ నుంచి మనం ఏం చేద్దాం, మన మెంటల్ స్టామినా ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా?